గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్ క్షోణితలంబునన్నెన్నుదురు శోకగమృకీర్తింతు క్షోణితలంబునన్నెన్నెదుట పోయింది. మళ్ళీ పోయిందారా? మళ్ళీ తీసేరా ఇవాళ? అరే మళ్ళీ తీసే తప్పు వస్తుందిరా. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వచ్చిన రాసే మేషరాశి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చెప్పేది ఏమిటంటే శని వల్ల బాగా నష్టం, విపరీతమైన ఖర్చులు, ఏ పని సాగకపోవటం, చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు ఏళ్ళనాటి శని సంవత్సరమైంది ప్రారంభమై ఈ మేషరాశి వాళ్ళకి ఇంకా 6 సంవత్సరాల 6 మాసాలు శని ఉంటాడు. ఈ శని వల్ల మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారా? హస్త సాముద్రిక, అరిచేయి చూసి చెప్పేది హస్త సాముద్రిక. హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చెప్పగలుగుతాను. అట్లా మీ జాతకం కావాలి అనుకుంటే తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టి మరి మీ జాతకం చెప్పించుకోవటం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం నష్టపడని మానవుడు ఉంటాడని చెప్పలేం. అందువల్ల చాలా కష్టదాయకంగా ఉంది. ఇప్పుడేముంది పరిస్థితి? మరి డీజిల్, పెట్రోలు, క్రూడ్ ఆయిల్ రావటం తక్కువ. దీనివల్ల ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. మరి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ రేటు పెరిగిందంటే ప్రతి వస్తువు మీద రేటు పెరుగుతుంది. దానివల్ల మన కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మనం బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12ంట శని, మీనరాశికి 1ంట శని, కుంభరాశికి 2ంట శని, ధనస్సు రాశికి 4ంట శని, సింహరాశికి 8ంట శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8ంట ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4ంట ఉన్నాడు శని, కుంభరాశికి 2ంట ఉన్నాడు శని, మీనరాశికి 1ంట ఉన్నాడు శని, మరి మీనరాశికి 12ంట ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది.
ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనే దానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.